responsibility. Today, we all are pondering upon a beautiful, one of the most passionate experiences of the last days of our Lord and Savior Jesus Christ. Yesterday, we have been pondering upon another altogether different experience of Christ on his last days, on his journey from Bethphage to Jerusalem. అక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టును గురించినటువంటి ధ్యానం మీరు నిన్న చేసినారు. టుడే ప్రాబబ్లీ officially for the last time, with full of freedom, Jesus has entered the Jerusalem again. ఈరోజు ఉదయం మొదలుకొని అస్తమయము వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా బిజీగా తమ యొక్క దినాన్ని యెరూషలేము మందిరములో, మందిర ఆవరణములో, మందిర ప్రాంగణములో అనేక రకములైనటువంటి ప్రజల మధ్యలో సంభాషిస్తూ, సంఘర్షణ చేస్తూ, సమాధానాన్ని వెతుకుకుంటూ, సమస్యకు కావలసినటువంటి సమాధానాన్ని ఆయన అన్వేషిస్తూ, వారికి కావలసినటువంటి అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని వారికి అందించేటువంటి మహా గొప్ప ప్రక్రియలో ప్రభుల వారు ఈరోజు దినమంతా కూడా చాలా నిమగ్నమై ఉన్నారు. వి కాల్ ఇట్ యాజ్ ఎ హోలీ ట్యూస్డే. వేదాంతులు ఈ మంగళవారము జరిగినటువంటి సంఘటనలను వారు చాలా గొప్ప లేదా అనిర్వచనీయమైనటువంటి అర్థాన్ని ఈ మంగళవారము జరిగినటువంటి సంఘటనకు వారు ఆపాదించినారు. వేదాంతుల అనుసారంగా ఏంటి, అమ్మ మీరు బైబిల్ తెరవద్దు, ఏం రాయొద్దు, ఇంటికి పోయినాక మళ్ళీ ఇది పెట్టుకుంటే ఈయన పడుతుంది కనుక ప్లీజ్ డోంట్ డీవియేట్ యువర్ సెల్ఫ్స్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యువర్ అబ్సల్యూట్ కాన్సన్ట్రేషన్ ప్లీజ్. ఈ మంగళవారానికి వేదాంతులు ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్వచనం ఏంటనంటే, పస్కా పండగ నాడు, జాగ్రత్త సుమ, పస్కా పండగ నాడు పస్కా పశువుగా బలి ఇవ్వడానికి పూర్వము దేవుని యొక్క పవిత్ర మందిరములో పనిచేసేటువంటి పరిచారకులు ఆ పస్కా బలి పశువును ఆపాద మస్తిష్కంబుగా దానిని పరీక్ష చేసి ఏ లోపము ఏ లేశము లేకుండా పరిపూర్ణమైనటువంటి పశువుగా దానిని నిర్ధారించిన తరువాత మాత్రమే పస్కా దినము అనగా శుక్రవారము రోజున పస్కా పండగన అది బలిపీఠము మీద పాప పరిహారార్థ బలిగా పరిపూర్ణమైనటువంటి పశువుగా అది మానవ పాప పరిహారార్థము కొరకు వధించబడాలి. టుడే పస్కా పశువు యొక్క స్థానంలో తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తును ఉంచినటువంటి దేవుని యొక్క తనయుడిని శాస్త్రులు, సద్దూకయులు, పరిసయ్యులు, హేరోదీయులు వారికి తెలియకుండగానే భగవంతుని యొక్క కార్యక్రమానికి ఉపక్రమించినారు. ఈరోజు దినమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని పరీక్షించడములో తనమునకలైపోయినారు. 4 దిక్కుల నుంచి 4 విపక్షాలు 4 విషయాల మీద యేసు ప్రభుల వారి పట్ల వారు తమకున్నటువంటి అస్త్రంబులను సంధించిన తర్వాత వారు కనుగొన్నటువంటి సమాధానాల చేత విస్మయపడి, విసుగుపడి, నిస్సిగ్గుతో వారు ఆ బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తు నుంచి వారు ఉపక్రమించి ఇక ఎన్నడూ కూడా ఆయన జోలికి పోకుండా లేదా ఆయన తెరువుకు పోకుండా, తెలంగాణలో ఇట్లా అంటాం మేము, జోలికి పోవుడు తెరువుకు పోకుండా వారు శాశ్వతంగా ప్రభుల వారి నుంచి నిష్క్రమించినారు. Today we see 4 different challenges that Jesus has faced. The core concept of these challenges,
are the issues that have been raised by Christ, the target is one: to finish Christ at a stretch. ఒక్కటే దెబ్బకు యేసుక్రీస్తు ప్రభుల వారిని, వారితో ఉన్నటువంటి సమస్యను శాశ్వత నిర్మూలన కొరకు శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడి, పాపము లేనటువంటి ఒక పరిశుద్ధుని సంహరించడానికి సంఘటితమైనటువంటి వైనాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్నేహితులరా, ఈ 4 ప్రధానమైనటువంటి సవాలులు, ఇవి వేదాంతపరముగా బహుముఖ ప్రజ్ఞాశాలులు కలిగినటువంటి జ్ఞానులు, ధర్మశాస్త్ర పండితులు, మత ప్రవీణులు, మత ప్రవిష్టులు, తర్కములో జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారు, తేజస్సు మేధస్సు కలిగినటువంటి వారు సమిష్టిగా కూర్చొని సమాలోచన చేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధముగానైనా వారికి చరమ గీతం పాడడానికి వీరు చేతులు కట్టుకొని, చేతులు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని అష్టదిగ్బంధనం చేయడానికి ప్రయత్నం చేసినారు. And you know what has happened. 4 ప్రధానమైన సవాలులు యేసయ్య ఈ రోజున స్వీకరించినాడు. మొదటి సవాలు, బై వాట్ అథారిటీ ఆర్ యు డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్? నువ్వు చేస్తున్నటువంటి కార్యకలాపాలకు, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యకు, నువ్వు చేస్తున్నటువంటి ప్రబోధాలకు నీకు అధికారము ఎవడు ఇచ్చెను? నంబర్ 2, should we need to pay taxes to the Roman government? This is something which relates to the law and order. This is something which relates to the constitution of the authorities. Third one, is there marriage in heaven? పరలోకములో మరి లగ్గాలు ఉన్నాయా? 4వది ఏంటంటే, which is the greatest commandment of Mosaic law? ఒక్కొక్క దాన్ని నేను మీ ముందు నివేదించదలిచినాను. Trap 1, first trap Jesus was facing: by whose authority are you doing all these things? We all know the power of authority. Everyone under the clouds has an authority. ఈ రోజున నేను మీ ముందు నిలబడ్డానంటే నాకు ఎవరి అథారిటీ ఇచ్చారు? రాయ్ గారు మీకు ఇక్కడ నిలబడ్డానికంటే నితిన్ అయ్య గారు నాకు అథారిటీ ఇచ్చాడు. నితిన్ అయ్య గారు అక్కడ కూర్చోవడానికి ఎవరు అధికారం ఇచ్చినారు అయ్య గారు అని అంటే మా బిషప్ తండ్రి గారు అధికారం ఇచ్చినారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారి దినాల్లో, జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దినాల్లో కూడా ఎవరైనా మతపరమైనటువంటి పరిచర్య చేయాలి అనంటే, ఈ మతపరమైనటువంటి పరిచర్య చేయడానికి సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి పెద్దలు అధికార ధృవీకరణ పత్రము ఇస్తే తప్ప మతపరమైన పరిచర్య చేయడానికి వీల్లేదు. దే వర్ ఆస్కింగ్ దట్. Who has given you authority to preach? Who has given you authority to condemn? Who has given you authority to heal? ఎవడిచ్చిండా బాబు నీకు అథారిటీ? Do you have any letter? Do you have any gazette? Do you have any appointment order from any of the Sanhedrins? వాళ్ళు అనుకున్నారు ఏంటనంటే, అయ్యా వీడిక మనకు వెంటనే వాళ్ళు అనుకున్న షబాస్, బా ఏం తెలివిరా నీకున్న తెలివి ఇక ఎవ్వనికి లేదని వాళ్ళు జబ్బలు కొట్టుకున్నాడు మొదలుపెట్టారు. మనుష్య కుమారుడు, మహా గొప్ప మునీశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు తాను పొందినటువంటి ఆత్మజ్ఞానములో వీరి ఆలోచనను ఎరిగినటువంటి వాడు, శిశువుడై ఉన్నప్పుడే తల్లిదండ్రులు యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతాధికారులతో తర్కము వితర్కము చేసి వాదము వినిపించి వారినే మెప్పించినటువంటి ఆ చిన్న బుడత
33 సంవత్సరాల అనంతరం లోకాన్నే చదివిన తర్వాత వీరు వేసినటువంటి ప్రశ్నలు